ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వ అండి, అంటే సుజీ రవ్వ అంటారు కదా అదండి వేస్తున్నాను. అలాగే ఇందులోకి అదే కప్పుతో మీరు స్వీట్ కనుక కొంచెం ఎక్కువ తింటే 3/4 కప్పు వేసుకోండి. నేనైతే అరకప్పు పంచదార కూడా వేస్తున్నాను. ఇదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేసిన చక్కెర అయితే చక్కగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ పంచదార తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకుందామండి. బౌల్ తడిచింది కదా వాటర్ పోసి, అందుకని ఇలా వేస్తున్నాను. మొత్తం 2 కప్పులండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అండి పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే చూస్తున్నారు కదా కొంచెం అంటే కొంచెమే బేకింగ్ సోడా కూడా వేస్తానండి, అంటే వంట సోడా. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేద్దామండి. నేనైతే ముందే ఆయిల్ పెట్టేసుకొని ఉంచేసాను, ఎందుకంటే మనం ఆయిల్ వేడవగానే ఈలోపు ఇది కలిపేసేసుకొని వేసేసుకుందాం అనమాట, లేట్ లేకుండా. అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకిది మనం దోశ వేసుకుంటాం కదండి, దోశ పిండి ఉంటుంది కదా, అలా రావాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. మరీ లూజ్ అయిపోకూడదు, చూసుకొని వేయండి. బాగా కలుపుకోవాలండి, ఉండలు అనేవి ఉండకూడదు, ఉంటే మనకి రాదండి. ఉండలు అనేవి లేకుండా నీట్గా ఇలాగ కలుపుకుంటే మనకి గోధుమ పిండితో బూరెలు అనేవి బాగా వస్తాయి. ఒక 1/2 అవర్ కనుక మనం పక్కన పెట్టుకునేటట్లయితే మనం సోడా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. మనం డైరెక్ట్గా ఇది వేసేసుకోవచ్చు, మనకు బాగా వస్తాయి. కాకపోతే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదండి, అందుకోసం కాబట్టి నేను సోడా ఉప్పు వేశాను. మీకు టైం ఉంది అనుకుంటే, పర్వాలేదు అనుకుంటే సోడా ఉప్పుని స్కిప్ చేసేయండి. ఎందుకంటే సోడా అనేది అన్నిట్లో యూజ్ చేయకూడదు కాబట్టి చెప్తున్నాను. మీకు టైం ఉంటే కనుక వేయమాకండి, మనకి బాగా వస్తాయి. ఇప్పుడు మన పిండి ఇలా కలుపుకున్నాం కదండి, ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి మిక్సీ పట్టి కొంచెం కచ్చపచ్చాగా, అంటే కొంచెం పల్పుగా మిక్సీ పట్టానండి. ఇప్పుడు అది కూడా ఇందులో వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఇది టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. అలాగే కొద్దిగా వేలకుల పొడి కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇంకొకసారి కలుపుకుందామండి. అసలు వేలకుల పొడి వేయంగానే ఆ ఫ్లేవర్ మామూలుగా లేదండి. అసలు ఇంకా మనకి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అయితే ఇంకా మంచి వాసన వస్తుంటుంది. ఏదైనా స్వీట్స్లో వేలకుల పొడి పడితేనే అసలు ఆ స్వీట్ తినాలనిపిస్తుంది కదా. మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేసేసుకుందాం రండి. ఆయిల్ బాగా వేడైంది. మీకు డౌట్ ఉంటే కనుక ఆయిల్ అంటే మనకు వస్తాయా రావా అనే డౌట్ ఉంటే ఫస్ట్ కొంచెం ఇట్లా వేయండి, కొద్దిగా చూపిస్తున్నా చూడండి. మనకు చక్కగా పైకి లేచింది. చూసారు కదా, ఇలాగా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం వేసేసుకోవచ్చు అన్నమాట.
ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. పెట్టుకొని ఇలా గంటతో ఇలా వేసేద్దాం. అంతేనండి. చూస్తున్నారుగా, కొంచెం పిండి వేసాం అనుకోండి చిన్న సైజు వచ్చింది. ఈ గంట మొత్తం వేస్తే పెద్దది వస్తుంది, అందుకే కొంచెం తగ్గించి వేస్తున్నాను. చూసారు కదండి, మన బూరెలు అయితే పూరీలు పొంగినట్టు పొంగినాయండి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు కదిలించకుండా ఉంచాలండి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి. చూసారు కదా, 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకుందాం. బూరెలు మనకి కళాయిలు అయితే బాగా వచ్చాయండి. ఇంకా నేను మరీ ఎక్కువ ఆయిల్ పట్టింది కదా, అందుకని చెప్పేసి ఇలా పాన్ పెట్టాను. ఇంకా కొంచెం ఓపుకుంటే చిన్న కళాయి ఉంటుంది కదా, దానిలో కూడా వేసుకొని తీసుకోవచ్చు, బాగుంటాయి. మన బూరెలను అయితే అటు ఇటు తిరిగేసుకుంటూ కాల్చుకోవాలండి, అప్పుడే మనకి లోపల కూడా చక్కగా ఉడుకుతుందన్నమాట. చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. వీడియో చేస్తూ మధ్య మధ్యలో ఎవరు షూట్ చేసేవాళ్ళు లేరు కదండి, మైక్ ఆగిపోయింది, నేను చూసుకోలేదు, అందువల్ల మళ్ళీ ఇక్కడ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఏంటి లోపల కూడా చక్కగా ఉడికిందండి. ఇంకోటి ఏంటంటే, మనం బొంబాయి రవ్వ వేసాం కదండి, ఆ క్రిస్పీనెస్ అనేది భలే తెలుస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఏంటి మనం అందులో ఎండు కొబ్బరి వేసాం కదా, ఆ ఎండు కొబ్బరి వల్ల అయితే మంచి రుచి వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో చక్కగా పిల్లలకి ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టండి. మీరు ఇక్కడ నేను పంచదార వేసాను కదండి, మీరు ఇక్కడ కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. నా దగ్గర అప్పటికప్పుడు బెల్లం లేదు కాబట్టి నేను పంచదార వేసానండి. పంచదారతో కూడా చాలా టేస్ట్ బాగుంటాయి, కాకపోతే పిల్లలకి పంచదార ఎక్కువ పెట్టకూడదు అని అనుకుంటాం కాబట్టి మనం బెల్లం అయితే వేసుకోండి మీరు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.